మా ఊర్లో అయితే 5వ రోజు వినాయకుని నిమజ్జనం చేస్తున్నాము. ముందుగా ఊరు ప్రజలందరికీ అన్నదానం చేసి, దాని తర్వాత లడ్డు వేలం పాడి, దాని తర్వాత దేవుడిని ఊరేగించడం స్టార్ట్ చేశాము. ఈ వీడియోలో అయితే లడ్డు వేలం గురించి ఫుల్ డీటెయిల్స్ పెట్టాను. చాలా ఫన్నీగా ఉంటుంది. తప్పకుండా చూడండి మామ వీడియో మొత్తం. లడ్డు, కలశము, చెరుకు గడలు అండ్ దేవుని ప్రసాదం కూడా వేలం వేయడం జరిగింది. తప్పకుండా చూడండి మామ. ఇంకా లడ్డు వేలం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దేవుని పాటగా 5,000తో స్టార్ట్ చేశాము. ఉప్పు పాట సారథి రెడ్డి 10,000 బత్తిన వీరారెడ్డి 11,000 సిద్ధారెడ్డి గారు బ్రహ్మం రెడ్డి 11,000 100 పార్థసారథి రెడ్డి 11,100 పార్థసారథి రెడ్డి కర్ణాటక భాస్కర్ రెడ్డి 12,000 14,000 గంగిరెడ్డి సిద్ధారెడ్డి గారు గంగిరెడ్డి 14,000 చిన్న గంగిరెడ్డి 14,000 15,000 నాగమణి 15,000 చిలంపూరి నాగమణి 15,000 16,000 బత్తిన వీరారెడ్డి 16,000 17 మల్లికార్జున 17 పెళ్లివారి మల్లికార్జున 17,000 రూపాయలు పెళ్లివారి మల్లికార్జున 18,000 రూపాయలు పెళ్లివారి మల్లికార్జున ఎవరు పెంచలేదని ఆయన పెంచుతాడమ్మా వినాయక ప్రసాదం 18,000 రూపాయలు పెళ్లివారి మల్లికార్జున 18,100 రూపాయలు పార్థసారథి రెడ్డి 18,100 రూపాయలు పార్థసారథి రెడ్డి 18,100 రూపాయలు పార్థసారథి రెడ్డి 18,500 పెళ్లివారి మల్లికార్జున 18,500 పెళ్లివారి మల్లికార్జున పాడాలి 18,500 పెళ్లివారి మల్లికార్జున 19,000 మిట్టా మణికంఠారెడ్డి పాడాలి లాస్ట్ ఏమైంది 10 వరకు పోవాలమ్మా 19,000 మిట్టా మణికంఠారెడ్డి పాడాలి వినాయక ప్రసాదం సంవత్సరానికి ఒకసారి వచ్చేది 20,000 పెళ్లివారి మౌనిక 20,000 పోకూరి మౌనిక 20,000 రూపాయలు పోకూరి మౌనిక 20,000 రూపీస్ ఓన్లీ పాడాలి వినాయక ప్రసాదం అంత ఈజీగా రాదు సంవత్సరానికి ఒకసారి వచ్చేది ప్రతి సంవత్సరం 3 రోజులు ఉంటున్నాయి ఈసారి 5 రోజులు భక్తి ఎక్కువైంది ప్రసాదానికి దీవెనలు కూడా అట్లే ఉంటాయి 21,000 పెళ్లివారి ప్రసాదం 21,000 పెళ్లివారి ప్రసాదం ఒకటోసారి పాడాలి 22,000 సిద్ధారెడ్డి గారి బ్రహ్మం రెడ్డి
20 రోజులు ఎంతో భక్తితో ప్రసాదాలతో భజనలతో ఉంచిన లడ్డు 5 రోజులు ఉంచిన లడ్డు మా ఆశామాష లడ్డు కాదు. కోకూరి మౌనిక 22,500. 5 నిమిషాలు ఆలస్యం చేసిన లడ్డు వెళ్ళిపోతామా. ఆశామాష లడ్డు కాదు, 5 రోజులు ఉంచిన లడ్డు. 5 నిమిషాలు కూడా లేట్ చేయొద్దమ్మా. బ్రహ్మం రెడ్డి ఒకటే ముక్కోసారి 23,000 సిద్ధారెడ్డి గారి బ్రహ్మం రెడ్డి. 5 నిమిషాలు ఆలస్యం చేసినతో దొరకదమ్మా. 5 రోజులు భక్తితో ఉంచిన లడ్డు. 24,000 పెళ్లి మరి ప్రసాదాలు 24,000 ఉంది. 25,500 రూపాయలు సిద్ధారెడ్డి గారి బ్రహ్మం రెడ్డి. 25,500 రూపాయలు సిద్ధారెడ్డి గారి బ్రహ్మం రెడ్డి. పాడాలమ్మా పాడాలి. ఆశామాషా లడ్డు కాదు, 5 సంవత్సరాలకి సరిపడా దీవెనలు ఉన్న లడ్డమ్మా. 26,000 రూపాయలు పెళ్లి మరి ప్రసాదం ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. పాడాలి పాడాలి. అంత ఈజీగా వచ్చే లడ్డు కాదు, 5 రోజులు ఉంచబడిన లడ్డు. మర్రిమాకులపల్లె చరిత్రలో మొట్టమొదటిసారిగా 5 రోజులు ఉంచబడిన లడ్డు. 26,000 రూపాయలు పెళ్లి మరి ప్రసాదం 2 ముక్కల్సారి అక్షరాల 26,000 రూపాయలు 5 రోజులు ఉంచబడిన లడ్డమ్మా. ఎవరు తీసుకుంటారో వాళ్ళ చరిత్రలో ఉంటారు. మొట్టమొదటిసారి మర్రిమాకులపల్లెలో 5 రోజులు ఉంచబడిన లడ్డు. పెళ్లి మరి ప్రసాదం 26,000 రూపాయల పెళ్లి మరి ప్రసాదం. 26,000 రూపాయలు మా ఊర్లో లడ్డు అయితే 26,000కి వేలం పాడారు. మీ ఊర్లో ఎంతకు పాడారో కమెంట్ చేయండి. అలాగే మా ఊర్లో కలశం కూడా వేలం వేయడం జరిగింది. అది ఎంతకు వెళ్తుందో చూద్దాం ఇప్పుడు. కలశంలో అయితే దేవుడి పాటగా 2,000 రూపాయలతో స్టార్ట్ చేశాము. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. 5,000 దాటాక 500 పెరుగుతుంది. 3,000 పెళ్లి మరి మల్లికార్జున. కలశం ఇంట్లో ఉంటే దేవుడే ఇంట్లో ఉన్నట్టమ్మా. 3,500 సిద్ధారెడ్డి గారి బ్రహ్మం రెడ్డి. 4,000 పెళ్లి మరి మహేష్. 4,000 రూపాయలు పెళ్లి మరి మహేష్. కలశం ఇంట్లో ఉంటే దేవుడు ఇంట్లో ఉన్నట్టమ్మా. 5 రోజులు దేవుడి దగ్గర ఉంచబడిన కలశము. ఎంత భక్తితో పాడాలమ్మా పాడాలి. 4,500 రూపాయలు పెళ్లి మరి మహేష్. ఆలస్యం చేసిన ఆశ భంగమమ్మ. 5 రోజులు ఉంచిన కలశము ఆలస్యం చేయరాదు. 2025లో మొట్టమొదటిసారిగా మర్రిమాకులపల్లెలో 5 రోజులు ఉంచబడిన కలశమమ్మ. పాడాలి పాడాలి. 4,500 రూపాయలు పెళ్లి మరి మహేష్. కలశాన్ని అయితే 4,500కి వేలం పాడడం జరిగింది. ఇప్పుడైతే మనం దేవుడి దగ్గర ఉన్న చెరుకు గడలని వేలం వేద్దాము. అది ఎంతకు వెళ్తుందో చూద్దాం. అసలైన ఘట్టము చెరుకు గడ్డల ఘట్టము. దేవుడి పాట 1,000 రూపాయలు. 1,000 రూపాయలు దేవుడి పాట. 2 చెరుకు గడ్డలమ్మా. తీయని చెరుకు గడ్డలు. మాచినూరి సుబ్బరాయుడు 1,500 తీపుదన్నమంతా నాకే కావాలంటున్నమ్మా. మాచినూరి సుబ్బరాయుడు 1,600 రూపాయలు. భక్తున వీరారెడ్డి 1,600 రూపాయలు. పడాలి. 1,800 రూపాయలు మాచినూరి సుబ్బరాయుడు. ఏదేమైనా చెరుకు మా ఇంటికే రావాలంటున్నమ్మా. 1,800 రూపాయలు. 2,000 రూపాయలు తగ్గేదిలో నీ అంటును. 2,000 రూపాయలు బతిన వీరారెడ్డి. 5 రోజులు ఉంచిన చెరుకు గడ్డలు. తీయని చెరుకు గడ్డలమ్మా. పాడాలి. 2,000 రూపాయలు బతిన వీరారెడ్డి.
మూడోసారి 2200 రూపాయలు బతిన వీరారెడ్డి. తీయని గడ్డలు వీరారెడ్డి సొంతమమ్మ. దేవుడి దగ్గర ఉంచబడిన పండ్లు కూడా వేలం వేయడం జరిగింది. ఇప్పుడు అవి ఎంత పోతాయో చూద్దాము. రూపాయలు పార్థసారథి రెడ్డి. బాగా బామర్దులు పోటాపోటీగా పోతున్నారమ్మా. అల్లపట దాపట ఎద్దులు వినడిపోతున్నారు. 1600 రూపాయలమ్మా. 4 మొక్కజొన్న కంకులు, 2 యాలక్కాయలు, 2 అరటి పండ్లు. 1900 రూపాయలు ఉప్పు పార్థసారథి రెడ్డి రెండోసారి. 1900 రూపాయలు ఉప్పు పార్థసారథి రెడ్డి మూడోసారిలో. కానీ ఇంకోటి నీళ్ళుంది. రూపాయలతో కలసం సొంతం చేసుకున్నాడమ్మా. పెన్నుమారి మహేష్. రూపాయలతో సొంతం చేసుకున్నాడమ్మా. 4 మొక్కజొన్న కంకులు, 2 ఎలక్కాయలు, 1 అరటిపండు. రూపాయలు 4 రూపాయల 75 పైసల వడ్డీతో తీసుకున్నాడమ్మా. రేపు సంవత్సరం వినాయక చవితికి 4 రోజుల ముందుగా వడ్డీతో కలిపియాలమ్మా.